ఇదేంది ఇన్ని రోజులు తాళం వేసి ఉండే ఏమో తలుపు తీసి ఉంది ఏమో చూసి అత్తపోయి ఇంట్లో వాళ్ళు ఉన్నారు ఎవరు ఉంటే నాకేంది నా పని నేను చేసుకునేదానికి నా చేతుల్లో సవరణకు వచ్చిన నీకు ఇంత బలం ఇక్కడ నుంచి వచ్చిందే జైలు కూడు బాగా వంట పట్టినట్టుందే నన్నే నూకేస్తున్నావు. అవునరా నిన్ను కట్టుకున్న పాపానికి జైలు శిక్ష కాదు ఉరి శిక్ష పడాలన్నా ఉరి శిక్ష ఇదంతా నా కర్మ కర్మ ఇంతకి నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ నా బిడ్డ ఏం చేస్తారా చెప్పు నా బిడ్డ నీ బిడ్డ నేను లేకుండా నీకు బిడ్డ ఎక్కడి నుంచి వచ్చిందే అది నా బిడ్డ నీ బిడ్డ ఆ మాట అన్నదందుకు సిగ్గు లేదా నీకు ఏనాడన్న దాని బిడ్డ లాగా చూస్తావారా తల్లి లాగా చెప్పు నా బిడ్డ చెప్పు నా బిడ్డ చెప్పు నా బిడ్డ ఏందో చెప్పకపోతే నువ్వు నన్ను చంపుతారా నేను నిన్ను చంపుతా సంపుదాని ఆడిపోతానండి రావే సంపుదురా రావే సంపుదు రావే
దొరికిందిరా. జైలు నుంచి వచ్చింది నా చేతుల చవనికే కాదా నువ్వు. నిన్ను ఎప్పుడెప్పుడు చంపాలని కసితోటి ఉన్నానా నేను, కానీ ఇప్పుడు కరెక్ట్ టైం దొరికావు నువ్వు. అరే తమ్ముడు, నువ్వు అనుకున్నట్టు నేను ఏ తప్పు చేయలేదురా. ఊకో, నీ మాటలు నమ్మనిక ఇంకా నేను చిన్న పిల్లగాని అనుకున్నావా? మా అయ్యని చంపినాక నేను ఎట్లా ఊకుంటా? నిన్ను కూడా చంపే తీరుతా నేను. మీ అక్క మీ అయ్యని చంపి జైలుకు పోయింది, నువ్వు కూడా జైలుకు పోతావు చంపి. తర్వాత పరిస్థితి ఏంది? రేయ్, కాడీలు అయి ఉంటే మా నాన్న చంపిందిరా. నేను ఎట్లా వదిలిపెడతా? వదిలిపెట్టే పరిస్థితి లేదు. కరెక్ట్ టైం దొరికింది. ఎన్నటికైనా వదిలిపెట్టా. ఆపరా బండి. రేయ్, నువ్వేం మనిషి ఉన్నావురా నువ్వు? మంచిగా దొరికిందని మిస్ చేయించావురా. లేకుంటే ఇలా చేతుల చస్తుండేరా. అది జస్తుండే నువ్వు జైలు పోతుంది. ఎందుకు అంత కోపం? ఎందుకు నీకు? ఆలోచన చేసి పని చేయాలరా. ఏం ఆలోచన చేయాలరా? ఎన్ని రోజులు నొక్క పట్టుకోవాలి? ఇలా దొరికిందని మిస్ చేసినావు నువ్వు. లేకపోతే సచ్చేది. నువ్వు ఉన్నావు కాబట్టి బతికిపోయింది ఇవాళ. అరే మీ అక్క నువ్వెందుకు చంపుతావురా? ఇంకోళ్ళ పెట్టి చంపేచ్చు కదా. ఆ నింద నీకెందుకు? ఆ పాప నువ్వెందుకు మూట కట్టుకుంటా చెప్పు. అవునరా, నువ్వు చెప్పింది కూడా నిజమేరా. కానీ ఇన్ని రోజులు నాకు ఈ ఆలోచన రాలేరా. ఎంతసేపు దాన్ని ఎప్పుడు చంపాలి, నా కోరిక ఎప్పుడు తీర్చుకోవాలి, నా పగ ఎప్పుడు తీరాలనే ఉండేరా. కానీ నాకు ఈ ఐడియానే రాలే. మంచి ఐడియా ఇచ్చినవరా నువ్వు. లేకపోతే దాన్ని చంపి జైలు పోయేటోంటరా నేను. అందుకే ఆవేశపడితే పని కాదు, ఆలోచన చేయాలి. చేద్దాం. నువ్వు అన్నట్టే ఆలోచన చేసి దాని పని కథం పెట్టాలి. ఒక బిడ్డ, నువ్వు గీడా జైలు నుంచి ఎప్పుడు వచ్చినావు బిడ్డ? ఇంకా టైం ఉండే కదా బిడ్డ. మొన్న జెండా వందనం అప్పుడు నా ప్రవర్తన మంచిగా ఉందని మంచిగా బతుకు బిడ్డ అని చెప్పేసి బయటకు పంపించారు కాక. పంపిస్తే మంచిదే కానీ మరి ఇంటికోకుండా గిడ కూర్చున్నావు ఎందుకు బిడ్డ? ఆ పని కూడా అయింది కాక. నా మొగడు ఇంటికి తాళం వేసి ఇంట్లోనే బతుకుతున్నాడు. గా ముచ్చట నాకు తెలియక తాళం బల కొట్టుకొని లోపలికి పోయినా. అంతే, నన్నే సంపదందుకు వచ్చిండు కాక. నా బిడ్డ గురించి అడిగితే కూడా దొంగ తిరుగుడు మాటలు చెప్తాడు కాక. ఏమంటే మీది కత్తాడు సంపదందుకు తప్పించుకొని ఊరికి రోడ్డు పడ్డత్తంటే ఆఖరికి నా తమ్ముడు కూడా నన్ను చంపాలని చూస్తాడు కాక. ఏం చేయాలో ఎటు పోవాలో అర్థం కాక గీడ కూర్చున్నా. ఈ గాడిది కొడుకు తాళం వేసుకొని ఇంట్లోండి ఊరందరినీ మోసం చేస్తుండు. వాడికి కనబడకపోయేసరికి ఇట దెంక పీకిండా లేకపోతే నా చచ్చిపోయినా అనుకున్నాం బిడ్డ. గాడికి ఏమైతుంది కాక? అందరు ఉసురు పోసుకుంటూ మంచిగానే వినుకుంటూ ఉంటాడు. గదంతా ఓని కాక. నా బిడ్డ ఏడుందో తెలుసా నీకు? నిన్ను పోలీసులు తీసుకపోయినాక బిడ్డ నీ మొగుడితో పాటు ఈ పసిది కూడా కనవలేదు బిడ్డ. నేను ఊళ్ళో అందరిని అడిగినా, ఎవ్వరు మాకు కనవడలేదు, మాకు తెలియదు, కనవలేదు అని చెప్తున్నారు బిడ్డ. ఏమైనట్టు కాక నా బిడ్డ? నువ్వు ఏడవకు బిడ్డ, నీ బిడ్డకి ఏం కాదు, నీ బిడ్డ మంచిగానే ఉంటుంది బిడ్డ. ఇదంతా కాదు, మన ఇంటికి పోదా బిడ్డ. నడు బిడ్డ, మన ఇంటికి పోదా. అరే రమేష్, నేను చెప్పేది వినరా. ఇయ్యాలని నా పెళ్ళాం జైలు నుంచి వచ్చింది. దాని ఫోటో పంపిస్తున్నా చూడు ఇప్పుడే. అది ఎక్కడున్నా వెతికి నా దగ్గరికి ఈడ్చుకురారా. ఇంకో విషయం, ఈ విషయం మన ఇద్దరి మధ్యనే ఉండాలి. మూడో వ్యక్తి తెలిసిందనుకో నా సంగతి నీకు తెలుసు కదా, సరేనా? నా బిడ్డ ఏందో చెప్పకపోతే నువ్వు నన్ను చంపుకోరా, నేను నిన్ను చంపుతా. ఎట్లయినా సరే దాన్ని ఈ లోకంలో లేకుండా చేస్తా.
పాపం బిడ్డ ఇంకా రన్నింగ్ ఉన్నట్టుంది. అన్నం బిడ్డ చూడు బిడ్డ, తినకుంటూ ఉంటే నీ బిడ్డ దొరుకుతుందా బిడ్డ? నీ బిడ్డను దేవులాడానికైనా ఆశ ఉండాలి కదా బిడ్డ, కొంచెం తిను. నేను బతుకుతుంది నా బిడ్డ కోసం కాక, అదే నా కళ్ళ ముంగట్లేనప్పుడు నాకు ఈ తిండి ఎందుకు చెప్పు? నీ బిడ్డకి ఏం కాదు బిడ్డ, మంచిగానే ఉంటది, తిను బిడ్డ, కొంచెం తిను బిడ్డ. అంతే. ఇట్లా అంటే ఎట్లా బిడ్డ, కొంచెం తిను. విద్య, మమత, ఆడబిడ్డ పుట్టిందంటే లచ్చిందేవి అంటారు. నీ పుట్టుక తోడే నాకు దరిద్రం తెచ్చినావు. నీ పుట్టుక మాత్రం నన్ను కోటీశ్వరుని చేస్తుంది. నీకు ఇంకో వారం రోజులలో ఈ బాధలు ఉండవే. ఎందుకంటే నువ్వు ఇక్కడ ఉండవుగా, నేను పంపించేస్తున్నా. నేను కోటీశ్వరుని అవుతున్నా. కోటీశ్వరుని అవుతున్నా, నేను పంపించేస్తున్నా నిన్ను. వస్తారా? సాయంత్రం వస్తా. మళ్ళీ తాగురా. ఏంటి బిడ్డ? కాక నాకు ఒక అనుమానమే, వాడు తాళం వేసుకొని ఇంట్లో ఉన్నట్టు నా బిడ్డను కూడా అదే ఇంట్లో ఉంచుండేమనే. నాకు కూడా అదే అనిపిస్తుంది బిడ్డ. వాడు మనకు తెలియకుండా ఏదో కుట్ర చేస్తాడు బిడ్డ. అదే కాక నాకు భయం అవుతుంది. ఇవన్నిటికీ పరిష్కారం దొరకాలంటే నువ్వు నాకు నిజం చెప్పాలి బిడ్డ. ఏంది అది? అదే బిడ్డ, నేను నిన్ను జైలుకు చూడడానికి ఎన్నిసార్లు వచ్చినా నాకు నిజం చెప్పలే బిడ్డ. ఇప్పుడన్నా చెప్పు బిడ్డ నిజము. ఏం నిజం కాక? మా అన్నని ఎందుకు చంపినావు బిడ్డ? కన్న తండ్రిని చంపేంత కోపమే ఉంది బిడ్డ. నీ తండ్రి బిడ్డలకు ఒక్కరంటే ఒక్కరు ప్రాణం కదా బిడ్డ, ఎందుకు చంపినావు బిడ్డ? కాక బాపుని చంపింది నేను కాదే. అదేంటి, నువ్వే చంపినావని పోలీసులు కూడా తీసుకుపోయారు కదా, అసలు ఏం జరిగింది? చంపింది నేనే కాక, కానీ బాపుని కాదు, నా మొగని దోస్తుని. మరి మా అన్నం చంపింది ఎవరు? నా మొగడు. నీ మొగుడు చంపిండా? ఊరంతా నువ్వు చంపి రావచ్చు అనుకుంటారు కదా బిడ్డ. అవును కాక, ఊరోళ్ళందరూ నన్నే తప్పబడుతున్నారు, నేనే చంపినా అనుకుంటున్నారు. కాక నీకో విషయం తెలుసా? పక్కూర్లో 3 ఆడపిల్లలు కనిపిస్తలేరట. అరే ఏమైందా? నిన్న మన ఊళ్ళో ఒక్కళ్ళు కనబడుకుంటూ పోయారు, ఇలా పక్క ఊర్లో 3 రారా? అవును. అసలు ఏం జరుగుతుందో ఊళ్ళే? ఏమో కాక. అసలు ఏమైంది? ఏంది, ఆడపిల్లలు కనబడకుండా పోతున్నారా? నాటకాలు ఆడుతున్నావురా? నిన్న నీ బిడ్డని తీసుకొని వస్తానా ప్లేస్ కు, తీసుకురాలేదట. ఏమ్రా బలిసిందా? పైసల మీద ఆశ తగ్గిందా, బతుకు మీద ఆశ పెరిగిందా? రేపు 4 గంటల వరకల్లా నీ బిడ్డని తీసుకొస్తే సరి, లేకపోతే పైసలకు నీ బతుక్కు రెండింటికి దూరం అవుతావు బిడ్డ. అర్థమవుతుందా? నాటకాలు చేస్తున్న సాలేగాడు ఇలాంటి వాడు చేయబట్టే బిజినెస్ దెబ్బతింటది.